2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ వినాయక్. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే గ్రహాల మార్పులు తీర్పులను బట్టి కనుక మనం చూస్తే తిరోగమనాన్ని బట్టి జనరల్గా వాతావరణంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే చిత్తా నక్షత్రం వారికి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది, ఏ విధంగా వాటిని గుర్తించాలి, ఎలా బయటపడాలనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. గ్రహాల స్థితిగతిని బట్టి కనుక మనం చూస్తే అంటే ఇప్పుడు అన్నీ మారుతూ వస్తూ ఉన్నాయి, అంటే గురు సంచారం కూడా మారుతూ వస్తూ ఉంది. చిత్తా నక్షత్రం వారికి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు ఈ దివాళీ నుంచి? తప్పకుండా అండి. ఈ యొక్క చిత్తా నక్షత్రము 1-2 పాదములు కన్యారాశిలో ఉంటే 3-4 పాదములు తులారాశిలో సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. ప్రధానంగా చిత్తా నక్షత్రం 1-2 పాదం వాళ్ళకి అఖండమైనటువంటి రాజయోగం కనబడుతోంది అని చెప్పచ్చు. ముఖ్యంగా ఏమిటి అంటే గురువు అనేటువంటి ఆయన చిత్తా నక్షత్రం 1-2 పాదం వాళ్ళకి లాభస్థానము 11th హౌస్లోకి సంచారం చేయడం వల్ల ముఖ్యంగా చిత్తా నక్షత్రం 1-2 పాదం వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. ఏ అంశాల్లో అంటే కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి చిరకాల వాంఛ తప్పకుండా నెరవేరుతుంది. ఫ్యామిలీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బిజినెస్ లైఫ్ అండి, 7th హౌస్ కాబట్టి వ్యాపార విషయంలో కూడా మంచి గ్రోత్ అనేటువంటిది, జన ఆదరణ అనేటువంటిది చాలా బాగుంటుంది. గౌరవ మర్యాదలన్నీ పెరగడం, ధన ఆదాయం పెరిగేటువంటి మార్గాలన్నీ కూడా మంచి దారిలోకి వెళ్ళడం ఖచ్చితంగా కనబడతాయి. మేజర్గా చిత్తా నక్షత్రం 1-2 పాదం వాళ్ళకి చూస్తే 2వ స్థానంలోకి రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాల సంచారం దీపావళి దగ్గర నుంచి కనబడుతుందండి. దీని మూలకంగా ఆరోగ్య విషయంలో డబ్బులు వృధాగా ఖర్చు అవ్వడం కానీ, విద్యలో ఆటంకాలు స్వల్పంగా కనబడే అవకాశములు నవంబర్ 17 దాకా కనబడుతూ ఉన్నాయి. కానీ గురుబలం మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. నవంబర్ 17 తరువాత రవి అనేటువంటి ఆయన 3వ స్థానంలోకి వచ్చిన తర్వాత రవి యోగిస్తారు, అక్కడే కుజుడు యోగిస్తారు, బుధుడు కూడా మిశ్రమంగా యోగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి, కుజుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, భూ సంబంధిత వ్యాపారస్తులకి కానీ, వాహనాలు కొనుగోలు చేయాలని కోరుకునే వాళ్ళు, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి కూడా అండి చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం కోసం ట్రై చేస్తూ మంచి గౌరవ మర్యాదలు రావాలి అని కోరుకున్న వాళ్ళకైతే ఈ నవంబర్ 17 తర్వాత నుంచి రాజయోగం కనబడుతోంది. సో ఇక్కడ బాగా గమనిస్తే అండి, అదే నవంబర్ మాసంలో శుక్రగ్రహ సంచారం తులారాశిలోకి 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత శుక్ర, రవి, బుధ, కుజ, గురు, శని ఎక్కడ 6వ స్థానంలో రాహుతో పాటు యోగిస్తున్నారు. లీగల్ లిటిగేషన్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. రాహు కూడా అక్కడే యోగిస్తున్నారు. అంటే శని రాహులు ఎప్పుడైతే కలిపి యోగిస్తూ ఉంటారో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఒకటే ఒకటి ఇబ్బంది, రవి నీచ స్థితిలోకి వెళ్ళడం. నవంబర్ 17 దాకా ఓపిక పట్టాలి. నవంబర్ 17 తర్వాత అఖండమైన రాజయోగాన్ని డిసెంబర్ దాకా చూస్తారు. అయితే 3-4 పాదం వాళ్ళకి మనం చూస్తే అండి, వీళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి గురుబలము అనేటువంటిది తగ్గింది. అప్పుల బాధతో ఇబ్బంది పడడం లాంటివి కావచ్చు, లేకపోతే పరువు అనేటువంటిది కాస్త ఇబ్బంది పడడం, అవమానపడడం, మనోవిచారములు, ఈ యొక్క కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే తులారాశి వాళ్ళకి కెరీర్లో, మీ జాబులో, వ్యాపారాల్లో చేంజెస్ ఏది కూడా చేయొద్దు. చేశారంటే స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి, జాగ్రత్త పడాలి. లాభాధిపతి లగ్నంలో నీచ స్థితిలో ఉండడం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, మీ యొక్క పనిచేసే చోట పై అధికారులు ఉంటారు చూసారుగా, వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువగా పెరగడం మీ మీద, మీరేమో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. క్రియేటివ్ ఫీల్డ్లో, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో శుక్రుడు వచ్చిన తర్వాత నవంబర్లో కాస్త ఉపశమనం కనబడుతుంది. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన మార్పులన్నీ కూడా నవంబర్లో కనబడుతూ ఉన్నాయి. మీ సంతానం విషయంలో జాగ్రత్త పడాలి. సంతాన ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శని రాహుల యొక్క కంజంక్షన్ పంచమంలో ఎప్పుడైతే ఉంటుందో నిరాశ, నిస్పృహలు అనేటువంటివి కనబడతాయి. ప్రేమ వ్యవహారాల్లో అపజయము అనేటువంటిది కనబడుతోంది. జనవరి 10వ తారీఖు వరకు జాగ్రత్త పడాలి. లాభంలో కేతుగ్రహ సంచారం యోగిస్తోంది, బాగుంది. దీనివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. మీరు నిత్యము భగవన్నామ స్మరణ చేయండి.
కేతు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో దైవభక్తి అనేటువంటిది ఉన్న వాళ్ళకి రాజయోగం కనబడుతుంది. సో దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. అయితే లగ్నంలో రవి బుధ కుజగ్రహ సంచారం అనేటువంటివి నడుస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త, వ్యాపారస్తులు జాగ్రత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంత మాత్రమే, కళారంగంలో ఉన్న వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. సో మేజర్గా నాగరాజు గారు చిత్తా నక్షత్రానికి సంబంధించి ఈ విధమైనటువంటి 1, 2 పాదం వాళ్ళకి అఖండ రాజయోగం, 3, 4 పాదం వాళ్ళకి మిశ్రమమైన గోచార ఫలితములు కనబడుతున్నాయండి. రెమెడీస్ ఏంటి సార్ వీళ్ళకి? 1, 2 పాదం వాళ్ళైతే ఆరోగ్యరీత్యా బాగుండడానికి నవంబర్ 17 దాకా అరుణ పారాయణ కానీ సూర్య నమస్కారాలు కానీ చేయండి. 3, 4 పాదం వాళ్ళైతే నవగ్రహ హోమం కానీ నవగ్రహ శాంతి కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ చేయాలి. అదే జాబ్స్కి సంబంధించింది అయితే ఉద్యోగ విషయంలో మేజర్గా అండి 3, 4 పాదం వాళ్ళకి ఎక్కువగా ఒత్తిడి ఉంది. ఈ 3, 4 పాదం వాళ్ళు గురుబలం పెరగడానికి స్నానం చేసేటప్పుడు పసుపు వేసుకుని స్నానం చేయడం, లేకపోతే శనగలు దానంగా ఇవ్వడం, దత్త చరిత్ర పారాయణ చేయడం లాంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి ధనయోగం కలిగి వృత్తి వ్యాపారాల్లో రాణింపు బాగుంటుంది. అదే ఆర్థికంగా ఉన్నప్పుడు ఆర్థికంగా బాగుండాలి అనుకుంటే 3, 4 పాదం వాళ్ళకి నవంబర్ నుంచి కాస్త మెరుగైన పరిస్థితులు కనబడతాయండి. గురువు వీక్ అవుతున్నారు, కుజుడు కూడా మిశ్రమంగానే ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దీపావళి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో కానీ నదీ స్నానము సముద్ర స్నానం చేయడం వల్ల ఉన్నటువంటి జాతక దోషాల నుంచి విముక్తి అనేటువంటిది కలుగుతారు. అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అయితే ఎలాంటి రెమెడీ? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మేజర్లీ ఎక్కువగా 3, 4 పాదం వాళ్ళకే కరెంట్లీ ఉన్నాయండి. సంతాన విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి పోవాలంటే సుదర్శన చండీ చేయాలి. సుదర్శన చండీ హోమం చేసుకోవడం వల్ల గొప్పదైన ఫలితాలు ఉంటాయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అనేటువంటి దాని మీద పర్సనల్ చాట్ తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం గోచారము అనేటువంటి దాన్ని ఫాలో అవుతూ ఉంటామండి. గురువు అనేటువంటి ఆయన మారారు కాబట్టి, శని అనేటువంటి ఆయన మారారు కాబట్టి ఇలాగా. కానీ పర్సనల్ చాట్లో వింశోత్తరి అని ఒకటి ఉంటుంది. దశ అంతర్దశలు బట్టి ఏ ప్లానెట్ యొక్క కంట్రోల్లో మీరు ఉన్నారు, ఏ ప్లానెట్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, స్ట్రాంగ్ చేసుకోవాలి, ఎక్కడ మీకు రాజయోగం, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది, అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వైదిక ఆస్ట్రాలజీ త్రూ పర్సనల్ చాట్ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.